చివరి ముఘల్ చక్రవర్తి ఎవరో తెలుసా? అందరూ అనుకునేటట్లు ఔరంగజేబ్ కాదు, బహదూర్ షా జాఫర్. ఆయన 300 ఏళ్ల ముఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి. ఆయనను బ్రిటిషర్స్ ఎందుకు టార్గెట్ చేశారు అండ్ ఎలా చంపారు అనేది ఈ వీడియోలో చూద్దాం. 1857 టైం కల్లా బ్రిటిషర్స్ మెల్లగా అన్ని రాజ్యాల మీద ఆధిపత్యం స్టార్ట్ చేసేసారనమాట. ఆ టైంకి దేశం ఎలా ఉంది అంటే సిపాయిల తిరుగుబాటు, ప్రజల ఆగ్రహము, బ్రిటిష్ పాలనకు అందరు భయపడిపోవడం, అంత ఉద్రిక్తమైన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట ఆ టైం. కానీ జాఫర్ మాత్రం యుద్ధానికి నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన పేరుకి రాజు అయినా ఆయనకి రాజ్యం లేదు, ఆయనకి ఇంత సైన్యం లేదు, ఏం లేదు. ఆయన ఒక నార్మల్ మనిషిలాగా, ఒక కవిలాగా ఆయన జీవించేవారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఆధిపత్యం మనకి రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పి బ్రిటిషర్స్ ఆలోచించి బహదూర్ షా జాఫర్ని టార్గెట్ చేశారు. ఆయన వాళ్ళ తాత సమాధిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయనని రంగూన్ అంటే ఇప్పుడు బర్మాలో అరెస్ట్ చేసేసారనమాట. అరెస్ట్ చేసి ఆయన కళ్ళ ముంగటే ఆయన పిల్లల తలలు నరికేసి ఆయనకు చూపించి ఆయనకి మనోవేదన క్రియేట్ చేశారు. చేసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసి లండన్ కి తీసుకెళ్లారు. లండన్ జైల్లో ఆయనను పెట్టారన్నమాట. ఆయన అక్కడ 1862లో మరణించారు. ఆయన లాస్ట్ కోరిక ఏంటో తెలుసా? నా దేశంలో నాకు 2 గజాల స్థలమైనా నాకు ఇవ్వండి అని చెప్పేసి కోరుకున్నారంట. ఒక రాజుల ఫ్యామిలీలో పుట్టి అంత దయనీయ స్థితిలో ఆయన చనిపోయారనమాట. సో బ్రిటిషర్స్ వాళ్ళ ఆధిపత్యం కోసము అసలు ఏ పాపం ఎరుగని కొంతమందిని కూడా ఎలా బలి తీసుకున్నారో చూడండి. రాజుల పరిస్థితి ఎలా ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉండుండొచ్చో ఆ టైంలో ఊహించడానికే భయమేస్తుంది. బ్రిటిషర్స్ ఆ రాజును చంపడం మాత్రమే కాదు, ఆయన ఎగ్జిస్టెన్స్ నే తీసేశారు కంప్లీట్ గా ఇండియా నుంచి. శవాన్ని కూడా ఇండియాకి తీసుకొని రానివ్వలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్